మా చిత్తాన్ని దోచిన ఈ చిన్నారిని భరించుట నీవు నీ శిరమున నెలవంకను ధరించినంత తేలిక. నీచ వచ్చిన రీతినే కాని కోరినదే అనుగ్రహిస్తున్నాను. వైష్ణవమాయకు సాక్షాత్తు విష్ణు సహోదరివైన నీవు కూడా లోబడక తప్పలేదని ఆలోచిస్తున్నాను. శ్రీమన్నారాయణ, చేసిన చేతకు తగిన ప్రతిఫలం అనుభవించు. నేను ఏ లంకేశుని కారణంగా నా పతికి దూరమయ్యానో, నీవు ఆ దశకంఠుని కారణంగానే నీ సతికి దూరమై అడవులు పట్టి వియోగంతో అలమటిస్తావు. శివుడు స్వయంగా నీకు అప్పగించాడా ఈ జగదేక సుందరిని? నీ మనోహరిని, నువ్వు కోరి వరించిన సౌందర్య రాశిని మాయ చేసి మోసం చేసి నన్ను మూర్ఖుణ్ణి చేసిన ఆ పరమేశ్వరుడినే నిలదీస్తాను. నాకెందుకు ఈ భూతం? భూతాన్ని కాదు, ఆ? భువనైక సుందరిని. రావణ నిలు నిలు, రావణ నిలు. శంకర, నీవు కూడా నమ్మిన వారిని నట్టేట ముంచగల నయవంచకుడవని రుజువయింది. హ! చాలు చాలు నీ సేవలు, చాలు చాలు నీ వరాలు. ఇందు నా దోషమేమున్నది బ్రహ్మవంశ సంజాత? ఆశ్రిత జనవరదుడిగా నీవడిగిందే ఇచ్చాను. అకుంఠిత తపోదీక్షా సంపన్నుడం, కోరరానిదే కోరినా మన్నిస్తున్నాను. మాకు అత్యంత ప్రీతిపాత్రుడవని తెలిసి చేసిన, తెలియక భ్రమకులోనే చేసిన నీ తప్పులను తప్పిదాలను క్షమిస్తున్నాను. నీకు బ్రహ్మజ్ఞాన సంపత్తిని, పూర్వజ్ఞానాన్ని అనుగ్రహిస్తున్నాను. భ్రమను వీడి బాహ్య స్మృతి పథంలోకి అడుగిడు. మహాదేవా, తల్లి జగజ్జనని, తండ్రి, ఎంత దారుణం చేశాను. మాత జగజ్జనని, ఎంత పాపాన్ని కొనికట్టాను. నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు, నా ద్రోహానికి నిష్కృతి లేదు. పరమేశ, నన్ను శిక్షించు. పరంధామా, నన్ను కడతేర్చు. పరంధామా, కడతేర్చు. రావణ, పౌలస్త్య, ఊరడిల్లు. తప్పు చేయడం దానవ సహజం. జరిగినదంతా ఒక లీల. ఏదో ఒక మహత్కార్యానికి అది బీజరూపంగా పరిణమించింది. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. ఏమి కోరి వచ్చావో స్మృతి పథంలో ఉన్నదా? స్వామి, తల్లి పూజలకు తగిన రీతిగా అర్థించాలని వచ్చి జగన్మాత ఎడల అపచారం చేశాను. కరుణామూర్తులైన మీ చల్లని చూపులతో దారి తప్పిన వాణ్ణి తిరిగి దారికొచ్చాను స్వామి. ప్రభు, నా మాతృమూర్తి కైకసి నిత్య పూజలకు నిన్ను అర్థించి ఆత్మలింగం తెస్తానని ఆమె ఎదుట ప్రతిజ్ఞ చేసి వచ్చాను. పరమేశ్వర, ఆత్మలింగాన్ని ప్రసాదించి అమ్మకిచ్చిన మాట నిలుపుకునే భాగ్యం ప్రసాదించు. అస్తు, తథాస్తు. కైకసీపుత్ర, ఈ ఆత్మలింగాన్ని నీ మాతృమూర్తికిచ్చి ఆమె వాంఛితాన్ని, నీ వాగ్దానాన్ని నెరవేర్చు. ధన్యోస్మి ప్రభు, ధన్యోస్మి. దశకంఠ, ఇది అపూర్వము, అమేయ శక్తి సంపన్నము. దీనిని లంకకు చేర్చి ప్రతిష్ఠించే వరకు ఎక్కడా ఉంచవద్దు. నేలను తాకిన మరుక్షణం అది అక్కడే ప్రతిష్ఠితమవుతుంది. ఈ ఆత్మలింగాన్ని అతి జాగరూకుడవై కొనిపోయి
నీ తల్లికి సమర్పించి ఆమె చిరకాల వాంఛను నెరవేర్చు. మరోమారు హెచ్చరిస్తున్నాను, జాగ్రత్త సుమా. పరమేశ్వర, దీనిని నా ప్రాణ సమానంగా రక్షించుకుని లంకకు చేరుస్తాను. పూజా మందిరాన ప్రతిష్ఠించుకుని నిత్య సేవలతో నిన్ను తృప్తిపరిచి నేను తరిస్తాను స్వామి. శుభం. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. అనుకున్నంత అయింది. పట్టుదలకు ప్రతీక అయిన రావణుడు ఆత్మలింగాన్ని సాధించాడు. అది లంకకు చేరిందో? అమ్మో, ఇంకేమైనా ఉందా? 33 కోట్ల దేవతలు, దేవనాయకులు అందరూ లంకేశ్వరుడు కొలువు చేయవలసిందే. అలా జరగకూడదు. తండ్రి ఇచ్చిన వరాన్ని భంగపరచడానికి తగినవాడు తనయుడే. వినాయకుణ్ణి ప్రబోధిస్తాడు. విఘ్ననాయకుడు రావణయత్నానికి విఘ్నం కలిగిస్తాడు. నారాయణ నారాయణ, సకల విఘ్నాలకు అధిపతివి నీవు. నిన్ను కాదని ఆత్మలింగాన్ని లంకకు చేర్చ ప్రయత్నిస్తున్న రావణాసురుణ్ణి నిరోధించాలి వినాయక. బ్రహ్మమానస పుత్రుల ఆజ్ఞ శిరసావహించవలసిందే. ఆజ్ఞానువర్తిని దేవర్షి. కలహభోజనుణ్ణి నేను, కళ్యాణకారకుడవు నీవు. మన ఈ ప్రయత్నం దేవహితంకరమై సర్వలోకాలకు శుభంకరం కావాలి. అవశ్యం దేవర్షి. ఇరుడు అష్టాద్రిని చేరుతున్నాడు. సంధ్యావందనం చెయ్యాలి, అర్ఘ్యప్రదానం చెయ్యాలి. ఎలా? ఇలా హస్తద్వయాలంకారమైన చేతులతో అర్ఘ్యమిచ్చేదిలా? కాలమా మించిపోవుచున్నది. కరకమలాలంకారమా తీసి పక్కన పెట్టరానిది. ఎవరూ కనిపించరే. ముహూర్తకాలం దీనినెవరికైనా అప్పగించి సంధ్యాధికాలు నిర్వహించాలి. పరమేశ్వరుడు పరమ కరుణామూర్తి. ధర్మ కర్మ నిర్వహణ దీక్షాపరుల దీక్షకు భంగం రానివ్వడు. సదా సాంబశివుడు అండదండగా నిలచి తోడ్పడతాడు. బాలక, ఓ బాలక, ఇటు రావయ్యా, ఇటు రావయ్యా బాలక. కొంచెం సహాయం చేసి పుణ్యం కట్టుకో. ఓహో, బాలక గీలక అంటున్నావే. నాకో పేరున్నది. నా తల్లిదండ్రులు పెట్టిన పేరుతో పిలిస్తేనే పలుకుతాను. నేనే ఊరు పేరు లేనివాణ్ణి కాదు. ఆహా, ఎంత ఆత్మవిశ్వాసం! పొట్టిగా ఉన్నా గట్టివాడివే, బాలుడివైనా ప్రబలుడివే. నాయనా, అందరూ నిన్ను ఏమని సంభావిస్తారు? నన్నందరూ గణపతి అంటారులే. ఆహా, ఎంత కమ్మని పేరు! లోకేశ్వరేశ్వరుడు, శంకరుడి ప్రథమ పుత్రుడు, ప్రమదగణనాథుడి పేరు పెట్టారన్నమాట. అవునులేవయ్యా, ఇంతకు నీ పేరేంటి? నన్నందరూ రావణ బ్రహ్మగా మన్నిస్తారు, లంకేశ్వరుడిగా గౌరవిస్తారు, దశకంఠుడిగా సంబోధిస్తారు. అమ్మయ్యో, రావణుడివే, లంకేశుడివే, దశకంఠుడివే. బాబు, రాక్షసులతో మాటా చలిమి అయినా ప్రాణాంతకమే. నీతో నాకెందుకు? గణపతి, ఆగాగు. రాక్షసులందరూ దుష్టులు కారు, ధనుజులందరూ క్రూరులు కారు, దైత్యులందరూ దుర్మార్గులు కారు. అయినా అదంతా ఎందుకు? నేను బ్రహ్మవంశ సంజాతుడను, బ్రహ్మధర్మ బద్ధుడను, త్రికాల సంధ్యావందన దీక్షితుడను, షట్కాల శివపూజా దురంధరుడను. అదుగో అటు చూడు, కర్మసాక్షి పశ్చిమ దిశా ప్రాంగణ ప్రవేశం చేశాడు. నేను సంధ్యావందనం చేసుకోవాలి. కాలాతీతం కాకుండా అర్ఘ్యప్రదానం చెయ్యాలి. చేసుకో. అందుకు నేనేం చెయ్యాలి?
ఇదిగో ఇటు చూడు. ఈ శివలింగం చేతుల్లో ఉండగా అర్ఘ్యప్రదానం అటుంచి ఆచమనం కూడా సాధ్యం కాదు కదా. అందుకని అందుకని నేను చేసే సహాయం ఏమిటి? నీవు ఈ శివలింగ భారాన్ని కొంత తడువు వహిస్తే నేను నా నిత్య విధులు నిర్వహించుకుని వస్తాను. తిరిగి తీసుకుంటాను. దానిని ఈ సైకత స్థలిలో ఉంచవచ్చును కదా, నాకెందుకీ బరువు మధ్యన? మ్మ్హ్. అది నిషిద్ధం. ఏమిటి నిషిద్ధం? దీనిని భూమి మీద ఉంచడం నిషిద్ధం. ఎక్కడా దించకుండా ఏకంగా లంకకు తీసుకువెళ్లి ప్రతిష్ఠించాలి. అమ్మ పూజలు చేయాలి. ఓహో, ఈ గొడవంతా నాకెందుకు, నేను వెళ్తా. గణపతి, భగవంతుడు సాక్షాత్కరించినట్టు వచ్చావు. ఈ ధర్మ నిర్వహణలో తోడ్పడు. బాలురకు అత్యంత ప్రీతిపాత్రమైన కుడుములు, ఉండ్రాళ్ళు, అప్పాలు, భక్ష్యాలు, బొబ్బట్లు, పాయసాలు అవన్నీ నీకు ఆరగింపు పెడతాను సరా? ఆ, నిజంగానా? నిజం, ముమ్మాటికి నిజం. క్షణకాలం ఓపిక పట్టు. కర్మిష్ఠినైన నేను సంధ్యా సమయ కర్మ నిర్వహించి రాని అన్నీ కడుపు నిండేలా తినబెడతాను. సరే సరే. ఎంత బరువో! మూడు లోకాలు తనలో దాచుకున్న కైలాసనాథుని పవిత్ర రూపం కదా, అందుకే ఇంత బరువు. నేను మోయలేనేమో. మోయగలవులే, ఓపికతో భరించు. నేను తిరిగి రాగానే కుడుములు, ఉండ్రాళ్ళు. సరే సరే, మోయగలిగినంతసేపు మోస్తాను. బరువని భారమని తోస్తే నిన్ను 3 సార్లు పిలుస్తాను. వెంటనే రా, లేదా దీన్ని ఇక్కడే పెట్టేస్తాను. అంత పని చేయకు. వైదిక ధర్మం నిర్వర్తించి వచ్చేస్తాను. తొలి పిలుపుకే ఇక్కడుంటాను, సరేనా? సరి సరి, పిలవడం నా ధర్మం. వస్తేరా, రాకపోతే నీ కర్మం, అంతే. శివలింగం క్షణక్షణానికి బరువెక్కుతున్నది. రా, త్వరగా రా, నేను మోయలేకున్నాను. వచ్చేయ్ రావణ, వచ్చేయ్, త్వరగా వచ్చి ఈ శివలింగాన్ని అందుకో. రా రా, రాకుంటే దీన్ని ఇక్కడే ఉంచేస్తాను. రావణ, రా, త్వరగా రా. నీ ఇష్టం, ఇక నా వల్ల కాదు. నీకు నీ ఆత్మలింగం కన్నా ఆ అర్ఘ్య ప్రదానమే ముఖ్యం అన్నట్టుంది. నా తప్పు లేదు. నిన్ను ముమ్మారు పిలుస్తానన్నాను, పిలిచాను. అప్పుడు రాకపోతే నీ శివలింగాన్ని భూమి మీద పెడతానన్నాను, పెడుతున్నాను. బాలక, ఆగు, అంత పని చేయకు. ఇదిగో నీ ఆత్మలింగం. ఆగు, నేను వస్తున్నాను. బాలక, శివా మహాదేవా ఈశాన శంకరా భీమ భవ వృషధ్వజ రుద్ర రుద్రేశ్వర స్థాణో మహాలింగ శ్రీకంఠ నీలకంఠ
సంతోషపదే మహాదేవా, నా స్తోత్రపాఠం, నా నివేదన నీకు వినిపించలేదా స్వామి? నా కన్నీరు నీ హృదయాన్ని కరిగించలేదా? మహాలింగ, నీచే రావణ బిరుదాంకితుడనైన నేను నిన్ని సైకత స్థలిలో ఒంటరిగా విడిచి వెళ్ళను. ఏ బలదర్పాలతో కైలాసగిరిని పెకిలించానో ఆ భుజబల సంపత్తితో నిన్ను నా భుజస్కంధాలపై మోసి లంకా నగరానికి చేర్చకున్నా నేను శంకర ప్రసాదిత లబ్ధ రావణ బిరుదాంకితుడనే కాను. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర మహాదేవ. నీ ఆజ్ఞను పాలించలేని ఈ జన్మ, అమ్మ మాట నిలబెట్టలేని ఈ జీవితం వృధా 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 పరమేశ్వర, వృధా వృధా. రావణ, మూర్ఖత్వం మాను. నీవెంత ప్రయత్నించినా ఆత్మలింగాన్ని లంకకు కొనిపోవడం నీ తరం కాదు. నేను ముందే హెచ్చరించాను. శివాజ్ఞను శిరసావహించక ఉల్లంఘించిన ఫలితమే ఇది. భక్త జనపాల పార్వతీలోల, నా శక్తికి ఇది మించిందే కావచ్చు, కానీ ఇది మీ కరుణకు మించింది కాదుగా. కరుణాల వాళ్ళ ఆత్మలింగాన్ని ఇచ్చినట్టే ఇచ్చి ఇలా వంచడం న్యాయమా ప్రభు? దశకంఠ, మా నుంచి ఆత్మలింగాన్ని వేరు చేసి మహామహిమాన్వితమైన ఆ దివ్యలింగాన్ని నీ లంకా నగరాన ప్రతిష్ఠించి అజేయుడవు అమరుడవు కావాలన్న దురాశతో అహంకరించి అర్థించావు. భక్తుడవనే మమకారంతో మేము అనుగ్రహించాం. కాని నీ దురాశే నీకు చేటు కలిగించింది. భక్తిలో అణుకువ వినయం శోభించినట్టుగా అహంకారం శోభించదు పౌలస్త్య. మన్నించు పరమేశ్వర, మన్నించు. గర్వించి దుర్సుగా వర్తించినందుకు మన్నించు. చింతించకు రావణ. నా లీలలు సమస్తం కార్యకారణ సంబంధాలు. ఈ సాగర తీరం పవిత్రమై భక్తుల పాలిట ఈ క్షేత్రం పొంగు బంగారమై కొలిచిన వారి కోరికలు తీర్చగలదు. ఆత్మలింగం ఈ రూపాన భూలోకాన వెలిసింది. అందుకు కారణం నీవు. నీ వల్ల ఈ క్షేత్రం భూకైలాసంగా ప్రసిద్ధమై ఆకల్పాంతం యుగ యుగాలు భూలోకవాసుల పూజలందుకోగలదు. ధన్యోస్మి ప్రభు, ధన్యోస్మి. కరుణామయ, నీ సంకల్పం అమోఘం. లోక శుభంకర, నమో నమః, నమో నమః. శుభం. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. అధర్మాన్ని తెగతుంచే నిమిత్తం మాధవుడు మానవునిగా అవతరించనున్నాడు. రావణ సంహారానికై భువిని అవతరించబోయే శ్రీహరికి బాసటగా నిలిచి దగ్నులమోహ. వాయుదేవ, నీవు మా తేజస్సును అంజనాగర్భంలో నిక్షిప్తం చేయాలి. ఈ బాలుడు అంజనాతనయుడు కనుక ఆంజనేయుడిగా, రుద్రాంశ సంభూతుడు కనుక ఏకపాద రుద్రునిగా, శివ తేజస్సును వాయువు భరించి తెచ్చిన కారణాన వాయుపుత్రునిగా, మారుతిగా, హనుమంతుడిగా జగద్విఖ్యాతి నొందగలడు. ఇది తాండవం.
తక్క దిమి తక్క చెండు తక్క దిమి తక్క చెండు తగుందరిగిడదు కదా తగుందరిగిడదు కదా తగుందరిగిడదు కదా. ఇది లాస్యం. హావభావాలతో కూడిన దాన్ని నృత్యం అంటారు. నమో నటరాజమూర్తి, నమో నమః.